తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామం మోడల్ గ్రామంగా మారుస్తారట. తండాలు, గూడాలు, గిరిజన నివాసాలు అన్నీ కూడా సకల సౌకర్యాలతో ముస్తాబు చేయించి మోడల్ విలేజులుగా మార్చుడు ఖాయమట. తెలంగాణలో ఉన్న ఏ ఊరిని చూసినా ఇది తెలంగాణలోనే ఉన్న గ్రామమా అనుకోవాలట. అట్లా తయారు కాబోతున్నాయట పల్లెలు. అగో చూసినరా, అడవి బిడ్డే మహిళా మంత్రి సీతక్క నీళ్లను కొలాయించింది. ఇప్పటి సంది ప్రతి గూడెంకు కూడా అన్ని సౌలతులు చేస్తాము. మలి సర్కార్ల గూడాలకు, గిరిజన తండాలకు ప్రతి గ్రామానికి మంచి రోజులు వచ్చినాయని అనుకొచ్చిందట. ఇట్లా తండాలకు పోయి మంచినీళ్ళ సదుపాయం చేసింది. అటెనక సిక్కి కళ్యాణ లక్ష్మి చెక్కులు, షాదీ ముబారక్ చెక్కులు పంచిపెట్టిందట. మనకు స్వతంత్రం వచ్చిన కాడ నుంచి దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలు, పల్లెలు పచ్చగా ఉండేటట్టు చూస్తాము. ఆదర్శ గ్రామాలు చేస్తాము, మోడల్ విలేజ్లుగా తీర్చిదిద్దుతాము, పల్లెల్లో ఎంతో మార్పు తెస్తామని చెప్పుడే ఉన్నది కానీ చేసింది ఏం లేదు. మార్పు పల్లెల్లా రాలేదు, రాజకీయం లీడర్లలా వచ్చింది. ఎన్నో ప్రభుత్వాలు మారినాయి, ఎంతో మంది మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు మారినరు. అయినా కానీ ఊర్లల్లా ఎల్లే గొంగడి ఏడున్నదంటే వేసిన దగ్గరనే ఉన్నది అన్నట్టు ఉన్నది అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.